5వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. 5వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. లైట్ ఉంటే లైట్ వేయండి, లేకపోతే వదిలేయండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. దేవునికి మహిమ. క్షమించే గుణం గలవాడు దేవుని ప్రేమను కలిగి ఉంటాడు. దేవుని ప్రేమ కలిగిన వాడే క్షమించే గుణం కలిగి ఉంటాడు అన్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రేమించుట అంటే ఒక మనిషిని ప్రేమించే విధానం కాదు, కానీ దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. దేవుని ప్రేమ అంటే ఏంటంటే పరిశుద్ధాత్మ. మీరు కావాలంటే దాన్ని స్పష్టంగా చూడండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ అంటే పరిశుద్ధాత్మ ఏమిస్తాడు? ప్రేమ. పరిశుద్ధాత్మ ఏమిస్తాడంట? ఏ ప్రేమ? దేవుని ప్రేమ, దేవుని లాంటి ప్రేమ, దైవికమైన ప్రేమ, దేవునిలా ప్రేమించే తత్వం, గుణం ఇస్తాడట. గలతీయులకు రాసిన పత్రిక పరిశుద్ధాత్మ ఫలముల్లో మొదటిగా మనం చూస్తే 5వ అధ్యాయము 22వ వచనం, ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ అని రాయబడింది. చూడండి, ఏంటి? ప్రేమ. ఆత్మ ఫలం ఏమనగా మొట్టమొదటిగా దేవుని ఆత్మ నీలో ఉంది అంటే దాని ఫలము ప్రేమ అనేది బయటికి కనిపించాలి. దానిమ్మ చెట్టు ఉంటే దానిమ్మ కాయ తప్పనిసరిగా ఆ ఫలం మనకు కనిపిస్తుంది. చూడండి, బయట దేవుని ఆత్మ నీలో ఉంటే, దేవుడు నీలో ఉంటే, దేవుని ఆత్మ నీలో ఉంటే దేవుని ఆ ప్రేమ అనే ఫలం ఖచ్చితంగా కనిపించాలి. ప్రేమ ఎలాంటిది అని అంటే దైవిక ప్రేమ. మనందరికీ తెలుసు. పౌలు గారు దీనికోసం విశేషంగా మాట్లాడారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో, మనుషుల భాషతోనైనను దేవదూతల భాషలతోనైనను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉందను. ప్రేమ లేని వాడనైతే అన్నాడు. చూడండి, నువ్వు దేవదూతల భాషలు మాట్లాడచ్చు, మనుషుల భాషలు నీకు అన్నీ రావచ్చు, నువ్వు ఎంత విద్వాంసుడు కావచ్చు, భాషల్లో ప్రావీణుడు కావచ్చు, అయినను సరే ప్రేమ లేనివాడు వేస్ట్ అని చెప్తా ఉన్నాడు. నీ భాషలు మ్రోగుతూ ఉన్నాయి, కానీ నీ భాషలు గనగనలాడే తాళం వలె వినబడుతున్నాయేమో కానీ గట్టిగా బయటికి నీ లోపల దైవిక ప్రేమ లేదు. దేవుని ప్రేమ అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చదివితే, ప్రవచించు కృపావరములు గలవారైనను, చదవండి, అదంతా కూడా వరములు. ఏంటో అవి? వరములు. అవన్నీ వరాలే, అవన్నీ వరములే. అయితే ఇన్ని వరాలు ఉన్నాయంట. భాషలు మాట్లాడుట, కృపావరము. చదువుతారా? నేనే చదువుకోవాలా? ప్రవచించు వరములు, ఇంకా మర్మములు, జ్ఞానం, విశ్వాసం. ఎలాంటి విశ్వాసం అట? కొండలను పెకిలించగలిగిన విశ్వాసం. చివరికి మళ్ళీ ఏమైంది? ప్రేమ.
ఏమంటున్నాడు? ప్రేమ అనేది ఇంపార్టెంట్ అండి. ప్రేమ లేనివాడు వ్యర్థుడు, ఎందుకు పనికిరాడు? విశ్వాసము, జ్ఞానము, మర్మాలు, ప్రవచించే వరాలు, భాషలు, కృపావరములు, ఇంకా కిందికి రండి. బీదల పోషణ కొరకు ఆతిథ్యం చేయగలవాడు, దానము చేయగలవాడు, ఆఖరికి మన శరీరమును కూడా అర్పించుకుంటున్నాం. మరలా అంటున్నాడు, ప్రేమ లేనివాడనైతే అసలు ప్రయోజనమే లేదు. ఇప్పుడు ప్రేమ కోసం చెప్తున్నాడు. అది ఎలాంటిదట? దీర్ఘకాలము, అది సహిస్తుంది. దయ, ఎదుటివారి పట్ల దయ చూపుతుంది. మత్సరం ఉండదు, డంబం ఉండదు. డంబము అంటే నాకు అది ఉంది, ఇది ఉంది, జ్ఞానం ఉంది, లేకపోతే డబ్బు ఉంది, ఇంకేదేదో డంబపు జీవితాన్ని చూపించదు. చదువుతావమ్మా? ఉప్పొంగదు, మర్యాద లేకుండా నడవదు, స్వప్రయోజనం, సొంత ప్రయోజనం కోసమే, త్వరగా కోపపడదు, ఎవరైనా ఏమైనా చేస్తే అపకారము మనసులో ఉంచుకోదు, దుర్నీతిలో ఎప్పుడు సంతోషపడదు, సత్యమే కావాలి, ఆ సత్యం చాలు నాకు అనుకుంటూ సంతోషపడుతుంది, అన్నిటికీ తాళ్తుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ నిరీక్షిస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది. అది చాలు. ఇన్ని మాటలు చెప్పాడు. ఇన్ని వరాలు కలిగిన వ్యర్థుడే. కానీ ఉండాల్సింది ఏంది? అసలు క్రైస్తవుడికి ఉండాల్సింది ఏంది? క్రైస్తవుడు అనగానే ప్రేమ, అల్టిమేట్ ప్రేమ, అల్టిమేట్. ఇది చాలా ఇంపార్టెంట్. అసలు ప్రేమ లేనివాడిని క్రైస్తవుడు అని పిలవడానికి హక్కే లేదు. అసలు వాడు క్రైస్తవుడే కాడు, నామకార్థ క్రైస్తవుడు. ప్రేమ లేనివాడు నామకార్థ క్రైస్తవుడు. ఎందుకంటే దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో వారిలో దేవుని ప్రేమ కుమ్మరింపబడింది. దేవుని ఆత్మ, చెప్పాను కదా, సారాయి తాగిన తర్వాత దాని ఎఫెక్ట్ మనలో ఖచ్చితంగా కనిపిస్తుంది. కనిపిస్తుందా లేదా? ఆ మత్తు, దాని ఫలం కనిపిస్తుంది. విషం తాగిన తర్వాత దాని ఫలము ఖచ్చితంగా కనిపిస్తుంది. టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత దాని ఫలం ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి దేవుని ఆత్మ మనలో ఉంటే దాని ఫలము కనిపించకపోతే దేవుడి ఆత్మ మనలో ఉందనా లేదనా మనల్ని మనం పరీక్షించుకోవాలి. అది మనల్ని మనం పరీక్షించుకోవాలి. నిన్ను పరిపూర్ణుడిగా చేయాలన్నదే దేవుని యొక్క ఆలోచన. అసలు పరిపూర్ణత అంటేనే ప్రేమ అని అర్థం. పరిపూర్ణం అంటే అర్థం ఏంటి? ప్రేమ. పాత నిబంధన అంతయు 39 పుస్తకాలను మనము చెరుకు గడలను తీసుకెళ్ళిపోయి మిషన్లో పెడితే గ్లాసులోకి లేదా గిన్నెలోకి ఆ రసం అనే పదార్థం ఏ రకంగా అయితే పిండబడుతుందో, పాత నిబంధన అంతా పిండితే ఏమొస్తుందో చూశారు కదా. ఏమొస్తుంది? మత్తయి సువార్త లేదా మార్కు సువార్త 12వ అధ్యాయము 28వ వచనం. శాస్త్రుల్లో ఒకడు వచ్చి
వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏదని ఆయనను అడిగాను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నది. ప్రేమ వచ్చేసింది. ఆన్సర్ ఏమొచ్చింది? 39 పుస్తకాలలో ఉన్న సారాంశాన్ని కూడా చెప్పమంటే ఆ సారం ఏంటంటే 2 పదాలతో ప్రేమ అని చెప్పేశాడు. ఎవరిని ప్రేమించుట? దేవుణ్ణి ప్రేమించుట. దేవుణ్ణి ప్రేమిస్తే ఈ రకంగా క్రమం తప్పి రాలేం. క్రమం తప్పి రాలేం. నీ ఉద్యోగాన్ని నువ్వు ప్రేమిస్తే, మార్టిన్కి మొన్న ఫోన్ చేశాను, 8:30కే వాళ్ళ స్కూల్లో ఉన్నాడు కదా. ఎప్పుడు వెళ్ళిపోయినావా అన్నాను. తప్పదు, వెళ్ళిపోవాలి. ఉద్యోగం, ఒకరి కింద బానిసలం, దాసులం, జీతగాళ్ళం. వారు చెప్పినప్పుడు, వారు చెప్పినట్టుగా మనం వెళ్ళిపోవాలి. వారు చెప్పినప్పుడు, వారు విడిచినప్పుడు మనం రావాలి. నెల తర్వాత మనకు జీతం రావాలంటే తప్పనిసరిగా వారు చెప్పినట్టు మనం వినాలి. మరణం తర్వాత మనకు జీతం రావాలంటే దేవుడు చెప్పినట్టు మనం వినాలి. మనం ప్రేమను వ్యక్తపరచాలి. అబ్రహాము తన ఏకైక కుమారుని కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాడని 3 రోజుల్లో వెళ్ళమంటే 3 రోజుల్లోనే వెళ్ళాడు. ఎర్లీగా వెళ్ళమంటే ఎర్లీగానే వెళ్ళాడు. కొండ మీదకే వెళ్ళమంటే కొండ మీదకే వెళ్ళాడు. ఏ ప్లేస్ దగ్గరికి వెళ్ళమంటే ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు కదా ఆ ప్రేమ వ్యక్తపరచబడింది, ప్రేమ బయలుపరచబడింది. నీవు నాకు భయపడుతున్నావు, నీవు నన్ను ప్రేమిస్తున్నావు, నీవు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావు అని బయటపడింది ఇప్పుడు అని చెప్పాడు. ప్రేమ, ఒక మనిషి పట్ల నీకు ప్రేమ ఉంటే నువ్వు ఖచ్చితంగా అతను చెప్పిన సమయానికి అక్కడ ఉంటావు. అతని పట్ల నీకు ప్రేమ లేకపోతే, నిర్లక్ష్య వైఖరి ఉంటే సమయాన్ని నువ్వు కేటాయించలేవు. అతని పట్ల నిర్లక్ష్య వైఖరి ఉంటే నువ్వు అతన్ని ప్రేమించకపోతే సమయానికి వెళ్ళలేవు. వాడు పిలుస్తూ ఉంటాడులే, మామూలే అనుకుంటావు. దయచేసి ప్రేమ అనేది బైబిల్ యొక్క పూర్తి ఉదాహరణ. ఇక రెండవది మనం కిందికి చదువుకోగలిగితే, రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదీ లేదని అతనితో చెప్పాను. ఆ శాస్త్రి నిజంగా బాగా బైబిల్ ఎరిగిన శాస్త్రి కనుక 39 పుస్తకాలలో ఉన్న దేవుని యొక్క ఉద్దేశం చాలా బాగా చెప్పావని ఆ బోధకుడు ఏమంటున్నాడో చూడండి. బాగుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగువానిని ప్రేమించుటయు సర్వాంగ హోమములో అన్నిటికంటేను బలుల కంటేను అధికమని. అందుకే బలులు అవసరం లేదన్నాడు. బలి, నైవేద్యము నువ్వు కోరలేదు, కానీ మరేం కోరావు? ప్రేమను కోరాడు. దాని వెనకాల ఏముందంటే ప్రేమ. ఏటేటా వారి పాపాలు జ్ఞాపకం వస్తున్నాయి. నీకు ఆ జంతువు మీద జాలి లేదు, దాని మీద దయ లేదు, దాని మీద ప్రేమ లేదు. నా కొరకు అది చచ్చిపోతుంది కదా అన్న ఆలోచన లేదు. నువ్వు దేవుణ్ణి ప్రేమించి ఆజ్ఞను అతిక్రమించకుండా జీవించడం కూడా లేదు. ఆ రెండు జరగడం లేదు అక్కడ. కనుక బలి, నైవేద్యములు అన్నిటికంటే, సర్వాంగ హోమములు 5 రకాల బలుల కంటే దేవుణ్ణి ప్రేమించుట, పొరుగువాన్ని ప్రేమించుట అనేది
చాలా గొప్పది, విలువైనది అని చెప్పాడు. నిజంగా ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, అతడు వివేకముగా ఉత్తరం ఇచ్చానని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను. ప్రేమించుట అనేది ఎవరితో అయితే ఉంటుందో, దేవుణ్ణి ప్రేమించుట, పొరుగువారిని ప్రేమించుట అనేది ఎవరితో ఉంటుందో వారు దేవుని రాజ్యానికి దూరంగా లేరు. ఇక ప్రేమిస్తూ ఉంటే ఆ మాట గ్రహించినందుకు, ఆ శాస్త్రి అన్న మాట, దేవుని రాజ్యములోనికి దగ్గరగా ఉన్నావు, నువ్వు చెప్పావు కదా, తెలుసుకోగలిగావు కదా, ఇప్పుడు దేవుని రాజ్యానికి దగ్గరగా ఉన్నావు, దూరంగా లేవన్నాడు. ఒకవేళ దేవుణ్ణి ప్రేమిస్తూ, సహోదరుని ప్రేమిస్తూ ఉంటే నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నావు ఆల్రెడీ. తెలుసుకున్నందుకే దూరంగా లేవన్నాడు, చెప్పినందుకే దూరంగా లేవన్నాడు, గ్రహించినందుకే దూరంగా లేవన్నాడు. నువ్వు గ్రహించి ఆ అనుభూతిని కలిగి ఉంటే నువ్వు దేవుని రాజ్యములో, సంఘములో, పరలోక రాజ్యములో ఉన్నావు. అసలు ప్రేమ విషయంలో చూడండి, మాట చెప్తానండి, మీరు ఏ విషయంలో కూడా మీరు దేవుని రాజ్యంలో ఉన్నారు, దేవుని రాజ్యానికి దగ్గర ఉన్నారు అన్న విషయం బైబిల్లో రాయబడలేదు. ప్రేమలో పరిపూర్ణత ఎప్పుడైతే అవుతావో అప్పుడే దేవుని రాజ్యానికి దగ్గరగా ఉన్నావు, లేదా దేవుని రాజ్యానికి దగ్గర అవుతున్నావు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, ఇంకా లేరనుకో, దేవుని రాజ్యానికి దగ్గర ఉన్నారు, గ్రహించారు గనక, ఒకవేళ అది మీరు అనుభవిస్తే, మీరు పొందుకుంటే, అలా ప్రవర్తిస్తే దేవుని రాజ్యంలో ఉన్నారు అని అర్థం చేసుకుందాం. ఇకపోతే దేవుని ప్రేమ కోసం మనం మాట్లాడుతూ ఉన్నాం. మత్తయి సువార్తలో 22వ అధ్యాయము కొన్ని మాటలు చదువుకుందాం. 39వ వచనం. 22వ అధ్యాయము 39వ వచనం చదువుదాం. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనును, రెండవ ఆజ్ఞయు దాని వంటిదే అంటూ కింద ఇంకొంచెం డెప్త్గా మాట్లాడాడు. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి, ప్రవక్తలకును, ధర్మశాస్త్రం అంటే 5 పుస్తకాలు. మాట్లాడతారా? మీరే మాట్లాడతారా? చెప్పండి, నేను మాట్లాడాలా? ముందుకు వచ్చేయమ్మా, ఒకరు ముందుకు వచ్చేయండి. మహిమ ముందుకు రండి అన్న, దాంట్లో ఒకరు ముందుకు రండి. మీరు అట్లే మాట్లాడతారంటే మాట్లాడండి మీరే. 40వ వచనం. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి, అంటే 5 పుస్తకాలు ధర్మశాస్త్రం అంటే, ప్రవక్తలకును అంటే మిగిలిన 34 పుస్తకాలు, అంతే కదా, ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను అని రాబడించండి. అంటే ఈ 2 ఆజ్ఞలతో ధర్మశాస్త్రం ఏమైపోతుంది? పరిపూర్ణమైపోతుంది. ఈ 2 ఆజ్ఞలతో ధర్మశాస్త్రం ఏమైపోతుంది? పరిపూర్ణమైపోతుంది. అంటే ఈ 2 ఆజ్ఞలను ఎవరు గైకుంటారో రాత్రి చూసుకుందాం, మీరు తొందరగా వస్తే. ఒకటి దేవుణ్ణి ప్రేమించుట, పొరుగువాన్ని ప్రేమించుట. ఈ 2 కలిపితే ఏమైపోతుందట? ధర్మశాస్త్రమును నీవు నెరవేర్చినట్లు. ఎవరు నెరవేర్చినట్లు? ధర్మశాస్త్రాన్ని నువ్వు నెరవేరుస్తున్నావు. ఈ 2 విషయాలు పాత నిబంధనలో ఉన్నవారు చేయలేకపోయారు. మరి ఎవరు చేశారు? క్రీస్తు చేశారు. డబ్బులు మీతోనే ఉన్నాయి, నాతో కూడా ఉన్నాయి, లోలు పెట్టుకోవాలా. క్రీస్తు చేశారు. ఎవరు నెరవేర్చారు? ధర్మశాస్త్రమును ఎవరు నెరవేర్చారు? రాత్రి చూద్దాంలేండి వాక్యాలు, చెప్పండి ఒక టూకీగా. క్రీస్తు నెరవేర్చారు. ఏ ఒక్కరూ ధర్మశాస్త్రమును జాలరు, చెయ్యలేరు. ఎప్పుడైతే క్రీస్తు నెరవేర్చారో, నువ్వు క్రీస్తును నమ్మినప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడు
నెరవేర్చాలి. ఏంటి నెరవేర్చడం అంటే దేవుణ్ణి ప్రేమించాలి. ఏమండి, యేసుక్రీస్తు వారు దేవుని కంటే ఎక్కువ దేనైనా ప్రేమించాడా? చెప్పాలి ఇక్కడ ఎవరైనా. లేదండి అని హస్తం ఎత్తండి. దేవుని కంటే ఎక్కువ దేనైనా ప్రేమించాడా? లేదు. అంటే దేవుని ప్రేమించడంలో ప్రథమ ఫలంగా ఆయన ఉన్నాడా? మొదటి ఆజ్ఞ కేకున్నాడా? రైట్. తన పొరుగువారిని ప్రేమించాడా లేదా చెప్పండి. మరి ఇశ్రాయేలీయులు ప్రేమిస్తారంటారా? రండి, ప్రేమిస్తారో లేదో చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయము. వాళ్ళు అసలు ప్రేమించలేదు. లూకాసు వార్త 10వ అధ్యాయము. మనందరికీ తెలిసిన ఉపమానం ఏంటది? సమరయుడు, మంచి సమరయుడు అని అంటాం కదా మనము. చూద్దాం ఆ మాట. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 25 నుంచి స్టార్ట్ అవుతుంది. అది కూడా, ఇదిగో ఒకప్పుడు, బైబిల్ చూసుకోండి పిల్లలు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి, బోధకుడా, అదిగో దేవుని రాజ్యమునకు వారసుడవ్వాలి. అందుకే అక్కడ దేవుని రాజ్యానికి దగ్గరగా ఉన్నామన్నాడు. దేవుని రాజ్యమునకు వారసుడు అవ్వాలి, కుమారుడుని అవ్వాలి. అంటే దేవుని కుమారుడిని అవ్వాలి. సంఘములో నేను చేరాలి, పరలోక రాజ్యములో నేను చేరాలి, నిత్య జీవము నేను పొందాలి అంటే నేనేం చెయ్యాలి? ఆయనను శోధించుచు అడిగాడు. అంటే తెలిసి అడిగాడు. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుతున్నావని ఆయన అడిగాను. చదివినప్పుడే, ధర్మశాస్త్రంలో ఉన్నదంతయు 39 పుస్తకాల్లో చదివినప్పుడే నీకు అర్థం కావాలి కదా అని చెప్పాడు. అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అతన్నే అడిగాడు, చెప్పు ఏంటి నిజం, ఏది నిజం అని అడిగాడు. ఇప్పుడు ఇతను చెప్పాడు, దేవుణ్ణి ప్రేమించాలి, పొరుగువాన్ని ప్రేమించాలి. ఇప్పుడు సరిగా ఉత్తరం ఇచ్చావు, వెళ్ళు, అలాగ చేయి, అప్పుడు జీవించదు అని నీతో చెబుతున్నాను. అంటే దేవుణ్ణి ప్రేమించకుండా, పొరుగువాన్ని ప్రేమించకుండా నిత్య జీవం లేదనమాట. దేవుని రాజ్యములో ప్రవేశం లేదనమాట. సంఘములో దేవుని ఉద్దేశములో నువ్వు లేవనమాట. స్పష్టమైపోతుంది ఇక్కడ. ప్రేమ, అల్టిమేట్ క్రైస్తవ్యం అనగానే ప్రేమ. పిల్లలు కూర్చోవాలి. ప్రేమ, దేవుని ప్రేమించడం అంటే క్రమం. దేవుడు చెప్పినట్లు చేయటం. దేవుడు సువార్త ప్రకటించమంటే సువార్త ప్రకటించాలి. నువ్వు ఆయన ప్రేమిస్తుంటే చేస్తావు. నీ భార్య నిన్ను ప్రేమిస్తుందంటే, నీ భర్త నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే చేస్తావు. చెబితే కూడా చేయడం లేదంటే వాళ్ళు ప్రేమించడం లేదని అర్థం. ముందు ప్రేమించడం లేదని అర్థం. ప్రేమించినప్పుడే ఆ ప్రేమ చేస్తుంది, ఆ ప్రేమతత్వమే జరిగింపజేస్తుంది. నిత్యజీవం కావాలా? దేవుని ప్రేమించాలి. నిత్యజీవం కావాలా? నీ పొరుగువాన్ని కూడా తృణీకరించకుండా నువ్వు ప్రేమించాలి. అది నీకు ఇచ్చిన ఆజ్ఞ, ఒకే ఒక ఆజ్ఞ. ఈరోజు నిత్యజీవం కోసం చెప్తాడు అక్కడ. నిత్యజీవం నాకు కావాలి అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, దానితో పాటు నీ పొరుగువాన్ని కూడా ప్రేమించాలి. అప్పుడే నిత్యజీవంలోకి వెళ్తావు, అప్పుడే జీవించదవు అని అన్నాడండి. ఇప్పుడు అతనికి డౌట్ వచ్చింది మరలా. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు అంటే ఏమని డౌట్ వచ్చిందంటే, ఎవరు నా పొరుగువాడు అని అడిగాడు. అవును, కానీ నా పొరుగువాడు ఎవడని యేసును అడిగాను. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేములో నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడొక యాజకుడు ఆ త్రోవున వెళ్ళుట తటస్థించెను.
అతడిని చూచి ప్రక్కగా పోయెను. ఇది ఇలాగే చేస్తారు వాళ్ళు, ఒకరు పట్టించుకోరు వాళ్ళు. అతను ఎవరట? యాజకుడు. యాజకుడు అంటే ఎవరు? దేవుని మందిరంలో సేవ చేసేవాడు. ఈరోజు మీరు నేను యాజకులం. మనమంతా ఎవరు? మన ప్రధాన యాజకుడు ఎవరు? ఇక్కడ ఎవరు? యాజకుడు. ఈయన ప్రధాన యాజకుడు ఎవరు? అహరోను. ఆ కాలంలో ఎవరున్నారో వాళ్ళు తరగతి చొప్పున నెలకు 15 మంది, 15 తేదీలు, 15 రోజులు ఒకరు, 15 రోజులు ఒకరు, 24 మంది ఉంటారు. ఆ కాలానికి సంబంధించిన వారు. కనుక ఇక్కడ మనం గమనిస్తే యాజకులు ఎవరు? యాజకులు అంటే దేవునికి సన్నిధిలోకి వెళ్ళేవారు, ఆ పరిశుద్ధ స్థలములో సంచరించేవారు, దేవునికి బలర్పించడంలో సహకరించేవారు, గంగాళం దగ్గరికి వెళ్ళేవారు, బలిపీఠం దగ్గరికి వెళ్ళేవారు, ఇతరుల పాపాల కోసమై వీరు వేడుకునేవాళ్ళు, ఇతరులకు బోధించేవాళ్ళు. నువ్వు ఈ తప్పు చేసింటే ఈ బలి తీసుకురాపో, ఈ పాపం చేసింటే ఈ బలి తీసుకురాపో అని ధర్మశాస్త్రాన్ని తీసుకొని బోధించేవాళ్ళు. సముఖపు రొట్టెలు తినగలిగిన సమర్థత కలిగిన వారు, ఇంకెవరు తినకూడదు. దీపవృక్షం దగ్గరికి వెళ్ళేవారు, దీపవృక్షాన్ని రోజు దాన్ని ఉదయం సాయంత్రము దాని యోగక్షేమాలు చూసేవారు. ధూపపేటిక దగ్గరికి వెళ్ళి ధూపమును సరిచేసగలిగిన వారు. ఆ లోపలికి ఎవ్వరు వెళ్ళరు సామాన్య మానవులు, అంత కెపాసిటీ కలిగిన వాడు. ఒక రకంగా చెప్పాలంటే పరిశుద్ధ స్థలములో నివసించగలిగిన వారు యాజకుడు. అలాంటి యాజకుడు ఒక వ్యక్తి కొరప్రాణముతో చనిపోవడానికి సిద్ధంగా ఉంటే అతనికి ఏం చేయలేకపోతున్నాడు? అతని పట్ల జాలి చూపించడం లేదు, దయ చూపించడం లేదు, ప్రేమ చూపించడం లేదు. మనం అలాగే తయారవుతాం. అట్లా చేయకూడదండి. అది కాదు క్రైస్తవ్యం. నిన్ను శత్రువైనా సరే నువ్వు ప్రేమించాలి. ఎలాంటి ప్రేమతో అంటే నీ మిత్రువును ప్రేమించిన రీతినే నీవు ఎవరినైతే ఇష్టపడతావో, నువ్వు ఎవరినైతే మిక్కటముగా ప్రేమిస్తావో, నీ పని నువ్వు చెబితే వింటాడో అతన్ని ప్రేమించినట్టుగానే నీ శత్రువును ప్రేమించాలి మనం ఈక్వల్గా. అది దైవత్వానికి సూచన. ఇతనిలో దేవుడు నివసిస్తున్నాడు అనడానికి, ఈమెలో దేవుడు నివసిస్తున్నాడు అని చెప్పడానికి అదే సూచనలు అడిగారు వాళ్ళు. ఈరోజు సూచన ఏంటంటే ప్రేమించగలగటము సూచన. కిందికి వద్దాం, ఏమంటున్నాడు చూడండి. పక్కగా పోయాను. అలాగుననే ఇప్పుడు లేవీయుడు వచ్చాడు. ఈ లేవీయుడు అంటే కేవలం ఆ యొక్క గుడారాన్ని మోయటము, ఆ పాత్రలను మోయటము, బయట సేవ చేసేవాడు వీడు ఆ సామాగ్రి అంతటిని కూడా సమకూరుస్తాడు. వీడు లోపలికి వెళ్ళడు. లేవీలలో యాజకులు మాత్రమే అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తారు. లేవీలలో ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. లేవీయుడు యాజకుడు అవుతాడు, యాజకుడు ప్రధాన యాజకుడుగా కూడా అందులో ఉంటారు. కానీ లేవీయుడు యాజకుడు కాడు, యాజకుడు ప్రధాన యాజకుడు కాడు. లేవీడే, యాజకుడే. కానీ లేవీల్లో నుంచే వస్తారు వీళ్ళు, వేరే గోత్రంలో నుంచి రారు. లేవీయుడు అనగా వారు 1 నెల నుంచి దేవుని యొక్క సేవలో ఉంటారు. పుట్టిన నెల నుంచి అభిషేకింపబడతారు. పుట్టిన నెల నుంచి. ఎందుకంటే వారు ఎప్పుడు కూడా దేవుని యొక్క పనిలో ఉంటారు కదా. వాళ్ళ నాన్నగారు ఏదైనా అపవిత్రమైన దాన్ని ఆ బిడ్డలు ప్రాకుతూ వెళ్ళి ముట్టారంటే చచ్చిపోతారు. అందుకే నెల రోజులు అవగానే వాళ్ళు అభిషేకం చేసేయాలి బిడ్డల్ని సేవకు. అప్పుడు వాళ్ళు ఏది తాకినా కూడా వారికి మరణం రాదు. ఇది మనకు ఓల్డ్ టెస్టిమెంట్లో కనిపిస్తాయి, మీరు చదువుకోండి. కనుక లేవీయుడు వేరు, యాజకుడు వేరు. లేవీయుడు దేవుని మందిర పనిలో మోయటము, బలులు, గొర్రెలు పట్టుకురావటము, వాటన్నిటినీ సమకూర్చటము అవన్నీ చేస్తూ ఉంటాడు. కానీ వాడు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడు, ఆవరణం వరకు వస్తాడు.
మరి ఇతను కూడా ఏం చేశాడట, అంతో ఎంతో భక్తి గలవాడు, యాజకుడు కంటే కొంచెం తక్కువ. మరి ఇతను ఏం చేశాడు, ఇతను కూడా ప్రక్కకి వెళ్ళిపోయాడు. అలాగే లేవీయుడు ఒకడు ఆ చోటుకు వచ్చి వాని పక్కన పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. పాపము ఈ సమరయుడికి ఏం తెలియదండి. ఏంటి, బైబిల్ తెలియదు పాపం, తెలుసా? సమరయులకి ఏం తెలియదండి అంతగా. అసలు లేవీయుడు కాడు, అసలు యూదుడే కాదు. సమరయుడు అంటే అటు ఇటు మిశ్రిత జనం, మిక్స్ అయిపోయిన జనం, సమరయ స్త్రీలాగా. సమరయుడిని బైబిల్ ఏమంటుందంటే అన్యుడు అని అంటుంది, అన్యుడు అని అంటుంది. సమరయుని ఏమంటుంది, అన్యులు. సమరయులే కానీ వాళ్ళు అన్యులు అని చెప్తుంది బైబిల్. మరి ఈ అన్యుడు ఒక రకంగా చెప్పుకోవాలంటే సమరయుడు ప్రయాణమైపోవచ్చు చూచాడు. అతడు పడి ఉన్న చోటికి వచ్చాడు, అతన్ని చూచాడు, అతని మీద జాలి పడ్డాడు. జాలి. ఈరోజు మనకు ఒకరి పట్ల ఒకరికి జాలి ఉందా? పక్కన కూర్చున్న వాళ్ళ మీదనే పక్కన మన ఒక సంఘంలో ఉన్న వారిని మనం ప్రేమించలేని మనస్సు మనకు రావడం లేదే. వేరే సంఘాల్లో ఉన్న వారిని ప్రేమిస్తామా? బయట ఉన్న వారిని ప్రేమించగలుగుతామా? ప్రేమ అనేది మనం చూపిస్తేనే క్రైస్తవ్యము. నువ్వు దేవుని రాజ్యంలో ఉండడానికి అదే ఆధారము. నువ్వు ఇంకో విషయం వేరేది ఏదైనా తీసుకోండి, మీరు జాలి కలిగి ఉన్నారు, దేవుని రాజ్యంలో ఉన్నారు, లేదు, ఆ మాట లేదు బైబిల్లో. మీరు పరిశుద్ధులు, దేవుని రాజ్యంలో ఉన్నారు, లేదు. ప్రేమ కలిగి ఉంటేనే నిత్యజీవం. ప్రేమ కలిగి ఉన్నవాడే దేవునికి రాజ్యానికి దగ్గరగా ఉన్నాడు. తెలుసుకుంటే చాలా దగ్గరగా ఉన్నాడు. ఇంకా అది ఆచరిస్తే అందులో ఉన్నాడు. గ్రహిస్తే దగ్గరగా ఉన్నాడు, గ్రహించింది ఆచరిస్తే అందులో ఉన్నాడు. అదే బైబిల్ చెప్తుంది ఇక్కడ. కనుక బైబిల్ ప్రేమ విషయములోనే మాట్లాడుతుంది. బైబిల్ అంతా కూడా ప్రేమ విషయమే మాట్లాడుతుంది. అది పాత నిబంధన అయినా, అది క్రొత్త నిబంధన అయినా. 2 అక్షరాలు. ఈ తెలుగు బైబిల్ని తర్జుమా చేసేటప్పుడు ప్రేమ సందేశం లేదా ప్రేమ గ్రంథము అని తర్జుమా చేద్దాం అనుకున్నారట. ఎందుకంటే ప్రేమ అనేది ఎక్కువ శాతం బైబిల్ యొక్క ఎసెన్స్ అదే. కానీ పరిశుద్ధ గ్రంథము అని చేస్తే ఇంకా బాగుంటుందని పరిశుద్ధ గ్రంథం అని చేశారు. ఇంకా పరిశుద్ధత గలవారిలోనే ప్రేమ ఉంటుంది. కనుక ప్రేమ అనేది అసలు బైబిల్ యొక్క ఇంటెన్షన్ ప్రేమ. మనకు ప్రేమ లేకపోతే మనము క్రైస్తవులమే కాదు, ఎంత డబ్బాలు కొట్టుకున్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత చదువు కలిగినా, ఎంత ప్రసంగం చేయగలిగినా, ఎందరిని కదిలించగలిగినా, వీళ్ళ దగ్గర ఎంత జ్ఞానం ఉందని చెప్పగలిగినా ప్రేమ లేకపోతే వ్యర్థము. అంత తీసుకెళ్ళిపోయి నువ్వు పెంటతో సమానం ఒక రకంగా చెప్పాలంటే. అంతయు మనకు నేర్పించుతుంది బైబిల్. చదవండి మళ్ళీ ఒకసారి 33 వచనము. అతడు వచ్చేసాడంట. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి, ఎక్కడికి వచ్చాడండి, దగ్గరకు వచ్చాడు. చూడండి, అతన్ని చూచాడు, అతని పరిస్థితి ఏంటో చూచాడు. అది ఏం పడ్డాడు, ముందు దగ్గరకు వచ్చాడు, అతన్ని చూచాడు, అతని పట్ల జాలి పడ్డాడు, ఇంకా దగ్గరికి పోయాడు కదా, ఇంకా దగ్గరికి పోయాడు. దగ్గరకు పోయి ఎంత దగ్గరకంటే అతని చేతిలో ఎత్తుకునేంత దగ్గరికి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయాలను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కొల్లవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. ఇంత చేశాడండి. కొర ప్రాణంతో ఉన్నాడు అతను. అతనికి పట్ల
జాలి ఇతను చూపించుతున్నాడు. ఎవరు నేర్పించారండి ఇతనికి? ఏ ధర్మశాస్త్రం చదివాడు, ఏ ప్రవక్తల పుస్తకాలు చదివాడు? అక్కడ బోధించేవాడే పక్కకి వెళ్ళిపోతున్నాడు. రోజు వాటిని వింటున్న లేవీడే పక్కకి వెళ్తున్నాడు. ధర్మశాస్త్రము వినువాడు కాడు దేవుని దృష్టికి నీతిమంతుడు. ధర్మశాస్త్రానుసారంగా ప్రవర్తించువాడే దేవుని దృష్టికి నీతిమంతుడు. వినేవాడు కాదు దేవునికి కావాల్సింది, ఆచరించేవాడు కావాలి. 11 గంటలకి 12 గంటలకు వచ్చేవాళ్ళు కాదు దేవుడు కావాల్సింది. ఉదయమే వచ్చి పాపములను ఒప్పుకొని కన్నీరు విడిచి, దేవుడు నాతో ఈరోజు మాట్లాడాలి, నా హృదయం మారాలి, నేను కలుషితం కలిగిన వాడిని, దోషిని, పరిశుద్ధతగా నేను మార్చబడాలి అని ఆశగా నోరు తెరిచేవాడు దేవుడికి కావాలి. విఐపీలాగా మన ఇష్టం వచ్చినప్పుడు వచ్చేది కాదు ఇది. లోకములో వాటికే సమయం ఉంది, కాలం ఉంది. మనం ఒక సమయము, ఒక కాలం పెట్టుకున్నాం. నువ్వు పాటలు పాడావా, పాటలు చప్పట్లు కొట్టావా, ఆనందించావా, నీ మనసంతా భారం పోగొట్టుకున్నావా? నువ్వు వచ్చేటప్పుడు ఏ ఆటోలో ఎవరితో గొడవ పడ్డావో, ఏ డ్రైవర్తో గొడవ పడ్డావో, బస్ ఆపలేదని, ఏ కండక్టర్తో గొడవ పడ్డావో, ఇంట్లో నీ భార్యతో గొడవ పడ్డావో, భర్తతో గొడవ పడ్డావో, ఇంకా ఎందుకు రెడీ కాలేదు, ఇంకా ఎందుకు రావడం లేదని, రోడ్లో వచ్చేటప్పుడు గొడవ పడ్డావో, లేదా వారమంతా నీ మనసు అంతా కలుషితమైపోయిందో, రా ఇక్కడికి కన్నీరు పెట్టి ఏడ్చి దేవుని దగ్గర ప్రార్థన చేయి. 9:30 అంటే 9 గంటలకే వచ్చి అర్ధగంట సేపు ప్రార్థన చేయాలి మోకాల మీద. కనిపెట్టుకో, ప్రార్థన చేయి, దేవుణ్ణి అడుగు. జలమయం కావాలి నువ్వు వ్యక్తిగతంగా. ఆ తర్వాత నువ్వు పాటల్లో పాల్గో, హృదయపూర్వకంగా పాడు. పాటలు ఇస్తే ఎట్లా పాడతాం మనము? ఏదైనా ముందు సిద్ధమై రావాలి, ఇంటి దగ్గర నుంచి సిద్ధమై రావాలి. సిద్ధపాటు అన్నాడు. దైవజనుడా నీవు సన్నిధుడై సిద్ధపడి రమ్మన్నాడు. పాటలు పాడేవాడు కూడా సిద్ధపడి రావాలి, ఆరాధన చేసేవాడు సిద్ధపడి రావాలి, సిద్ధ మనస్సుతో రావాలి. ఎట్లా వస్తున్నాం మనం దేవుని మందిరానికి? వస్తే వస్తాం, లేకపోతే లేదు. అనుకోకుండా మన ఇష్టం వచ్చినట్లుగా. నీతో దేవుడు ఎలా మాట్లాడతాడు? ఇక్కడికి వచ్చిన తర్వాత నీ మనసు అంతా గలిబిలిగా ఉంటుంది. డైరెక్ట్గా వాక్యంలోకి దిగుతాం, సగం వాక్యం అయిపోతే సగం ఉంటుంది, ఏం అర్థం కాదు. వచ్చింది ఇది వ్యర్థమే, అది వ్యర్థమే, అంతా వ్యర్థమే. అంటే దేవుని పట్ల ముందు మనకు ప్రేమ లేదు, అంతే. విశదపరచబడుతుంది. దేవుడంటే ప్రేమ లేదు. ప్రేమ ఉంటే నీకు చెప్పాల్సిన అవసరం లేదు, దేవుడు చెప్పాల్సిన అవసరం లేదు. వచ్చేస్తావు, నీ ప్రేమను వ్యక్తపరుచుకుంటావు, నీ ప్రేమను వ్యక్తపరుచుకుంటావు. 34 చూచి జాలిపడి దగ్గరికి పోయి నూనె రాసి ద్రాక్షరసం పోసి అతని గాయాలు కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూట కొల్లవాని ఇంటికి తీసుకొని పోయి ఆ కొరప్రాణంతో ఉన్నవాడిని పరామర్శించాడు. 35 నెక్స్ట్ డే వరకు కూడా అక్కడే ఉన్నాడు. 2 దినారములు తన దగ్గర ఉంటే తీసి ఆ పూట కొల్లవానికి ఇచ్చి, ఇతన్ని నీవు కూడా పరామర్శించుము, నీవు ఇంకేమైనా ఖర్చు చేస్తే నేను మరలా వస్తా, అప్పుడు నీకు తప్పనిసరిగా తీరుస్తా అని అతనితో చెప్పి వెళ్ళిపోయాడు. దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ భౌతికంగా కూడా మనం సహాయం చేయాలి, ఆత్మీయంగా సువార్త చెప్పి ఒక వ్యక్తిని బ్రతికించాలి. అసలు మీనింగ్ అది. ఈ ఉపమానం యొక్క మీనింగ్ ఏంటంటే, అగ్నిలో కాలు జాచిన వారిని చేయి పట్టుకొని బయటికి లాగాలి. ఇంట్లో కూర్చుంటున్నాం, గుడ్లు పెడుతున్నాం, సువార్త ఎక్కడ పడిస్తున్నాం మనం? ఇంట్లో కూర్చొని గాడిద గుడ్లు పెడుతున్నాం, సువార్త ఎక్కడ పడిస్తున్నాం మనం? దేవుని పనికి ఎక్కడికి వెళ్తున్నాం? ఎంతమంది ఆత్మలు రక్షిస్తున్నాం? కరపత్రాలు ఏమో పెట్లుకున్నాయి. సత్యం మనకు తెలుసు, సర్వసత్యం మనకు తెలుసు. ఆ సర్వసత్యాన్ని ఎంతమందికి పంచుతున్నాం?
యేసుక్రీస్తు దేవుడు, ఆయన రక్తం చిందించడం తెలుసు. ఎంతమంది బంధువులకు, ఎంతమంది మిత్రులకు తెలియజేస్తున్నాం? జాలిపడి వాని మీద, నీ పొరుగువాని, నిన్ను వల్లే నీ పొరుగువాని ప్రేమించమంటే నువ్వు పరలోకానికి పోవాలనుకుంటున్నావు, వాడు పరలోకానికి పోవాలి కదా. నీ కొడుకులు పరలోకానికి పోవాలి కదా, నువ్వు ఒకటే చర్చకు వస్తే అయిపోయిందా? నీ భర్త పరలోకానికి పోవాలి కదా, నువ్వు ఒకటే చర్చకు వస్తే అయిపోయిందా? నువ్వు ప్రేమించాలి. 23వ వచనం యూదా పత్రికలో రాయబడింది. చదువుతారా? చెప్పినప్పుడు తీసి చదవండి. మీకు బరువు అనిపిస్తే మీరే చదవమని చెప్తే నేనే చదివేస్తా. కొంచెం ఇబ్బంది అయినా నో ప్రాబ్లం. చదవండి అమ్మా. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారు అపవిత్ర ప్రవర్తనకు మీరు ఒప్పుకోనక ఆ శరీర సంబంధంగా నడిచే దాన్ని అసహించుకోండి. కానీ భయంతో కొందరినైనా కనికరించండి, కరుణించండి, జాలి చూపండి, రక్షించండి. దేవుని సువార్త చెప్పే ఆ అలవాటే మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది. ఒకరికి శరీర సంబంధమైన అవసరత కంటే ముఖ్యముగా ఆత్మ సంబంధమైన అవసరత ముఖ్యం. లాజరు దరిద్రంగా బతికినా, అతనికి ఆహారం లేకపోయినా, అతనికి వస్త్రం లేకపోయినా, వైద్యం లేకపోయినా అతనికి నిత్యజీవం దొరికింది. ఒకరికి నిత్యజీవమును మనం ప్రసాదించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. నిన్ను ప్రేమించాడు. ఏ రకంగా ప్రేమించాడు? యోహాను సువార్త 3:16 ప్రకారం నిన్ను ప్రేమించాడు. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో, అంటే నిన్ను ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసం ఉంచు వారిని నశింపక, నరకానికి వెళ్ళకుండా, అగ్నిలోకి వెళ్ళకుండా నిత్యజీవం అనుగ్రహించడానికి నీ కొరకు ఆయనను సిలువలో చంపేశాడు, బలిచ్చేశాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? 3:16 మొదటి యోహాను పత్రిక నీకేం చెప్తున్నాడు? మొదటి యోహాను పత్రిక 3:16. యేసుక్రీస్తు మన నిమిత్తం ప్రాణం పెట్టాడు కనుక దీని వలన దేవుని ప్రేమ ఏంటో నీకు అర్థమైంది కదా, తెలుసుకున్నావు కదా. ఇప్పుడు మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణములు పెట్టబద్దులమై ఉన్నాము అని రాయబడింది. నిన్ను ప్రేమించాడని విలువ నీకు దేవుడు తెలిస్తే, దేవుడు నిన్ను ప్రేమించాడన్న విషయం విలువ నీకు తెలిస్తే, నువ్వు అదే ప్రకారంగా మరొకరిని ప్రేమిస్తావు. ఇప్పుడు సంఘానికి ఆదివారం రోజు చాలామంది రారు. మీరు ఫోన్ చేసి మాట్లాడతారా? ఒకరిని ఒకరు హెచ్చరించండి అని బైబిల్ చెప్తుంది. ఒకరిని ఒకరు హెచ్చరించండి. ఎందుకు రాలేదు సహోదర సహోదరి అని అడుగుతారా? స్త్రీలు స్త్రీలను, పురుషులు పురుషుల్ని పట్టించుకో. మనం ఒక ఫోన్ కాల్, బైబిల్ చెప్తుంది, అది బైబిల్ ఆజ్ఞ. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24 నుంచి బైబిల్ ఆజ్ఞ కదా అది. మనము నిజంగా ఆ వ్యక్తి కోసం ఆలోచించేయాలి. కొందరు మానుకొనుచున్నట్లు సమాజముగా కూడక మానొద్దు, ఒకరిని ఒకడు హెచ్చరించమని చెప్తుంది. ఎబెనెజర్ రాకపోతే మార్టిన్ రాకపోతే ఎబెనెజర్, ఈ వారం ఎబెనెజర్ రాలేదంటే మార్టిను లేదా మిగతా వాళ్ళందరూ కూడా, ఒకరే కాదు అందరూ ఫోన్ చేయాలి అతనికి, లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళాలా, వాళ్ళని పరామర్శించాలా, రమ్మని చెప్పేసి అడగాల. ఒకరిని ఒకరు హెచ్చరించుచు ఏం చేయాలి? ఇంకా మీ దినం, ఆ దినం పక్కన పెడదాం, మీ దినం సమీపించుట చూచుకొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును పురిగొల్పుకోవాలి, రేపాలి. ఒకరిని ఒకరు పురిగొల్పుకోవాలి, రేపాలి. ఎందుకన్నా ఈ సండే రాలేదు? ఎందుకు సహోదరుడు ఈ సండే రాలేదు? ఈ సండే రాకపోతే ఆయన అడుగు, రేపు సండే రాకపోతే నిన్ను అడుగుతాడు. ఏం శేఖర్ ఈ సండే రాలేదు అంటే ఆ శేఖర్ సండే వస్తాడు, నువ్వు రాకపోతే ఆ శేఖర్ మళ్ళీ నేను అడుగుతాడు రేపు పొద్దున.
ఇచ్చిపుచ్చుకోవటం, అడగటం, ఒకరినొకరు రేపుకోవటం బాధ్యతగా తీసుకోవాలి. ఎందుకు రాలేదు అని అడగాలి. ఒకరినొకరు మనం పురుగొల్పుకోవాలి. అది కూడా ప్రేమతోనే, అది కూడా ప్రేమ, అందులో ప్రేమ కనపరచాలి. అది కూడా ప్రేమయే, అది కూడా ప్రేమయే. ఒక వ్యక్తి వెనక్కి వెళ్ళిపోయే కొద్దీ లోకం అతన్ని ఆకర్షిస్తుంది, నాశనానికి వెళ్ళిపోతాడు. మరలా ఇక్కడికి వస్తే లూకాసు వార్త 10వ అధ్యాయం 36. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి లేవీయుడు, యాజకుడు, సమరీయుడు ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని యేసు అడగుగా అతడు అతని మీద జాలిపడిన వాడే అనెను. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పాను. అప్పుడేం దొరుకుతుంది? అలాగూ చేస్తే ఇతనికి ఏం దొరుకుతుంది చెప్పండి? 37లో ఉన్నదానికి ఆన్సర్ 20 చదవండి. ఇప్పుడు 20 చదవండి. నిత్య జీవమునకు వారసుడు అవుతాడు. 37లో ఉన్నదానికి 25లో ప్రశ్న. నేను నిత్య జీవమునకు వారసుడు అవ్వాలంటే ఏం చెయ్యాలి అంటే, నీవును వెళ్ళి అలాగూ చెయ్యి, అప్పుడు నిత్య జీవం పొందుకుంటావు. నువ్వు కుమారుడు అవుతావు పరలోకానికి. నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు, దేవుని సంఘములో ప్రవేశిస్తావు, దేవుడు కట్టిన ఆలయంలో ప్రవేశిస్తావు. మనం కట్టుకున్న ఆలయంలో కాదు. నిత్య జీవంలో ప్రవేశించాలి అంటే నువ్వు ప్రేమించాలి. ఎంతటి శత్రువునైనా సరే ప్రేమించాలి, తప్పదు. ఆ సహింపు నీలోనికి వచ్చినప్పుడే దేవుని ఆత్మ నీలోకి వచ్చిందని అర్థం. దాన్ని సహించగలిగినప్పుడే, దాన్ని అనుభవించగలిగినప్పుడే, ఆ రిఫ్లెక్షన్ అవతల వాడు ఎంత వ్యతిరేకించినా నువ్వు ప్రేమించగలిగి ఉన్నప్పుడే నీలోన ఏదో కొత్తదనం, నూతనమైంది ఏర్పడిందని అర్థం. అప్పుడు నువ్వు నూతనంగా మారావని అర్థం, పాతది గతించిందని అర్థం, కొత్తగా మారావు అని అర్థం, నువ్వు నిజంగా దేవుడయ్యావు అని అర్థం, దేవుని మనస్సు నీలోనికి వచ్చిందని అర్థం. ఎంతైనా సరే, ఎంత హింసించినా, ఎంత తిట్టినా, ఎంత వెనకాల మాట్లాడినా, లేకపోతే ఏం చేసినా నువ్వు వారిని ప్రేమిస్తూనే ఉండంతే, ఇంకేం చేయొద్దు, ప్రేమిస్తూనే ఉండు. అప్పుడు నువ్వు దేవుని లక్షణంలోకి మారావు. నీకు పరలోకం ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాడు పరలోకం? ఇందులోనే ఉంది పరలోకం, ఇందులోనే దేవుని రాజ్యం, ఇందులోనే ఉంది సమస్తం. నువ్వు ఏ వ్యక్తిని కూడా తృణీకరించడానికి నీకు వీల్లేదు. ఎందుకంటే దేవుడు తయారు చేసుకున్న మనుషులు వాళ్ళు, దేవుని చేతిలో ఉన్న వ్యక్తులు వాళ్ళు. మనం ఏ వ్యక్తిని తృణీకరించడానికి మన చేతిలో హక్కు లేదు. మనం ఎవరికి నీళ్ళు ఇవ్వలేదు, ఎవరికి వర్షం కురిపించడం లేదు, ఎవరికి ఎండ ఇవ్వడం లేదు, మనం ఎవరిని పోషించడం లేదు. మనం ఏ మనిషిని కూడా ధిక్కరించడానికి వీల్లేదు. కేవలం ప్రేమించమని చెప్తుంది బైబిల్, అంతే. ప్రేమతత్వం కలిగి ఉండమని చెప్తుంది. జాలి. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9 నుంచి చదువుదాం. పదమూడవ అధ్యాయం 9 నుంచి చదువుదాం. ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చెయ్యవద్దు, దొంగలియవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను. చూసారా ఎందుకు పదే పదే మాట్లాడుతున్నాడు వీటి విషయాలు? అసలు ఎక్కడ చూసినా ప్రేమే కనబడుతుంది కదా బైబిల్లో. ప్రతి విషయంలో కూడా ఉపమానంలో ప్రేమ, రియాలిటీలో ప్రేమ, వరముల్లో ప్రేమ, ప్రతి దగ్గర ఫలాల్లో ప్రేమ, పరిశుద్ధాత్మలో ప్రేమ, యేసయ్యలో ప్రేమ, ప్రతి దగ్గర ప్రేమే కనబడుతుందండి బైబిల్లో. అంటే అల్టిమేట్గా ఒక మనిషిని ప్రేమామయుడుగా చేయడమే దేవుని గోల్. ప్రేమతత్వం కలిగిన వానిగా చేయటమే
గోల్. ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు. అస్సలు కీడు చేయదండి ప్రేమ. ప్రేమ పొరుగువానికి కీడు చేస్తుందా? యేసుక్రీస్తు వారు ఏ రోజైనా ఎవరికైనా కీడు చేశాడా? చెప్పండి. ఎప్పుడైనా మీరు ఒక మాట చెప్పండి. పౌలు ఎప్పుడైనా కీడు చేశాడా? మారిన తర్వాత. అపోస్తులు ఎప్పుడైనా కీడు చేశారా? మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు లక్షలాది మంది ఉన్నారు కదా, ఏ ఒక్కరైనా ఎవరికైనా కీడు చేసినట్టు బైబిల్లో ఉందా? 120 మంది మారిరి, 3000 మంది మారిరి, 5000 మంది మారిరి, అనేకులు మారిరి అని బైబిల్లో ఉంటుంది. లక్షలాది మంది మారారు 40 సంవత్సరాల్లోనే. ఏ ఒక్కడికైనా కీడు చేశాడు పలానా క్రైస్తవుడు అని రాయబడిందా? కీడు చేశాడు అని రాయబడిందా? చెప్పండి మీరే. మరి ఎందుకు మనం ఎందుకు అలా తయారవుతున్నాం? దీనంతటికీ కారణం 5:5 రోమపత్రిక. ఏమిటిది? దేవుని యొక్క ఆత్మ మనలో లేకపోవడమేనండి, వేరేం లేదు. ఇంకా దేవుని ఆత్మ మనలో లేకపోవటమే. దేవుని ఆత్మ ఉంటే సహిస్తావు, దీర్ఘకాలం ప్రేమిస్తావు, అన్నిటినీ తాలుతావు, అన్నిటినీ ఓర్చుతావు. ఎందుకంటే నువ్వు ఈ సమాజాన్ని ప్రేమించడానికి, సమాజంలో ఏదో గొప్పగా ఉండడానికి రాలేదు. దేవుని ఆత్మను పొందుకున్నవాడు సమాజాన్ని ప్రభావితం చేసి సమాజాన్ని క్రీస్తు పాదాల దగ్గరికి పడేసేకి వచ్చాడు. సమాజం చేతిలో నలిగిపోయి అయినా సరే నువ్వు కీడు పొందుకొని ఇంకొకరికి మేలు చేయడానికి దేవుడిని ఏర్పాటు చేసుకున్న సాధనం. నువ్వు విరిగిపో, మరొకరిని కట్టు. నువ్వు నలిగిపో, మరొకరిని సరిచేయి అని చెప్పడమే క్రైస్తవ్యం. అలాంటిదే ప్రేమ. ఇకపోతే మనము పైన 8వ వచనం కూడా చదివితే బాగుంటుంది. ఒకనిని ఒకడు ప్రేమించుట విషయములో తప్ప మరి ఏమీ ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చువాడు. వచ్చింది ఆన్సరు. యేసుక్రీస్తు ఒక్కడే ధర్మశాస్త్రం నెరవేర్చాడట. ఇప్పుడు నువ్వు కూడా పొరుగువాన్ని ప్రేమించినప్పుడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడివి. ఒకవేళ పొరుగువాన్ని ప్రేమించడం లేదు అంటే నీవు క్రీస్తులో నుంచి వేరయ్యావు. నీకు క్రీస్తుకి ఏ సంబంధం లేదు. ఎందుకు? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చింది ఎవరు? క్రీస్తు ఒక్కడే. ఎలా నెరవేర్చాడు? ప్రేమ. ఎలా నెరవేర్చాడు? ప్రేమ. నిజంగా ఆయన ప్రేమ చూపించాడు కదా, అవునా? ఇదే ప్రేమ ద్వారా ధర్మశాస్త్రం ఏం చేశాడు? ఆయన నెరవేర్చి కొట్టివేశాడు. ఇప్పుడు నువ్వు క్రీస్తును కలిగి ఉన్నావు అంటే నీలో కూడా ఏముండాలి? ప్రేమ. అప్పుడు నువ్వు క్రీస్తు ద్వారా దీన్ని ఏం చేసినట్లు? నీలో కూడా ఇది నెరవేరినట్లు. అంటే క్రీస్తు ఆత్మ నీలో ఉంటే ఖచ్చితంగా నీలో ప్రేమ ఉంటుంది, దేవుని ప్రేమ ఉంటుంది. ఆ దేవుని ప్రేమ ధర్మశాస్త్రం నెరవేరుస్తుంది. లేకపోతే ధర్మశాస్త్రము నెరవేర్చకపోతే నువ్వెవరివి? ధర్మశాస్త్ర విషయంలో పాపివి. అయితే పాపివైతే మరణం ఉంది నీకు. మరణం ఉంటే నరకం ఉంది నీకు. నిత్యజీవం ఉండదు నీకు నరకం ఉంది. ఆలోచన చేయండి. ఇంకా పొరపాట్లు మనం చేస్తూ ఉంటే, ఇంకా మనం సరిగ్గా లేకపోతే, ఇంకా మన ఆలోచనలో మనం ఇంకా వ్యతిరేకంగా ఉంటే, ఇంకెవరైనా శత్రుతత్వం కలిగి ఉంటే, నాకు అతనంటే సహించలేను, నేను అతనంటే సరిపోదు అనే స్వభావం ఏదైనా లోపల ఇంకా సున్నములో నీళ్ళు వేసినప్పుడు పొంగుతూ చూడండి, ఆ రకంగా లోపల ఏమైనా అనిపిస్తుంటే దాని మీద నీళ్లు చల్లడానికి, వాక్యమనే నీళ్లు చల్లడానికి ప్రార్థన, మోకాలు జీవితం కలిగి ప్రార్థన చేయండి. సహించేదాకా అతన్ని క్షమించండి. ముందు అతని పట్ల ఆవేశాన్ని, అతని పట్ల నీ శత్రువు అనే వారి పట్ల సహించలేని స్వభావం, ఓర్పు లేని స్వభావం నీకుంటే దాన్ని పూర్తిగా మానువేసుకోవడానికి దేవుణ్ణి అడగండి. దేవుడు సహాయం చేస్తాడు, మిమ్మల్ని లేవనెత్తుతాడు.
ఆ దేవుని ప్రేమ మీలోనికి సంపూర్ణంగా వస్తుంది. ఇంకా దానికి మించింది ఏమీ లేదు. ఊరికనే మనం వచ్చి ఆదివారం రోజులు పోవడం కాదు. 2 విషయాలు. ఒకటి, దేవుణ్ణి ప్రేమిస్తున్న వ్యక్తి క్రమము కలిగి ఉంటాడు, దేవుడు ఏం చెప్పినా చేస్తాడు. 2 తన పొరుగువాన్ని ప్రేమించే తీరుతాడు. 2 ఇవి 2 ఎవరు కలిగి ఉంటారో వారు దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు. వారు దేవుని రాజ్యములో ప్రవేశించి ఉన్నారు. దేవుడి మాటలు దీవించునుగాక. వీలైతే వచ్చే ఆదివారం ప్రేమను కోసం మాట్లాడదాం, రాత్రి ధర్మశాస్త్రం కోసం మాట్లాడదాం, సాయంత్రం 7 గంటలకు మనమందరూ కలుసుకుందాం. దేవుడి మాటలు దీవించి మనందరినీ ప్రేమ ఫలములోనికి నడిపించునుగాక. విన్నవారి హృదయములను దేవుడు 30 60 100 ఫలింపజేయునుగాక. వచ్చినట్లయితే మోకరిద్దాం.